హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ రొటీన్లో రొటీన్ రోజు అట్లు, దోశలు, ఇడ్లీలు ఇవే అవుతున్నాయి కదా. ఈ రోజు అయితే నేను వేడివేడిగా గోధుమ ఉప్మా చేసుకున్నాను. గోధుమ ఉప్మాలు అయితే యాక్చువల్గా మేము ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం ముక్కలు వేస్తాము. మా వాళ్ళకి టమాటా కూడా కావాలన్నమాట. అందుకని ఒక్క టమాటా అయితే పెద్ద టమాటా ఒకటి వేసాను అనమాట. అదైతే మగ్గిపోయింది. ఇక తింటమే ఆలస్యం ప్లేట్లో పెట్టుకుని. సో తోటకూర చాలా ఉంది, పుదీనా ఉంది, రెండు అయితే కడిగేసి ఉంచుకున్నాం. ముందు తోటకూరని ఏం చేస్తున్నానంటే కొంచెం దీంట్లో అయితే కొంచెం వాటర్ పోసేసుకుని లేయర్ స్టైల్లో కొంచెం తోటకూర, ఉల్లిపాయ, దీని కాంబినేషన్ సొరకాయ ముక్క చిన్నది ఉందనమాట. సొరకాయ ముక్కలు కోసేసుకుని పక్కన పెట్టుకున్నాను. అసలు ఎంత తొందరగానే వంట స్టార్ట్ చేసినా అండి, నిజంగా 12 అయిపోతుంది. అయ్యేసరికి ఏంటో అసలు చాలా ఎండకి ఇరిటేట్గా ఉంటుందండి బాబు. ఏసీలోంచి బయటకు వస్తే థమ్మని కొడుతుంది. అమ్మ బాబా దేవుడా, ఎండాకాలం వస్తే ఒక బాధ, వానాకాలం వస్తే ఒక బాధ, చలికాలం వస్తే ఒక బాధ, అంతే కదండి. ఎండాకాలమే పని ఎక్కువ ఉంటుందేమోనండి. ఒక వర్షాకాలంలో ఉంటుంది కానీ బట్టలు ఆరక ఇంట్లో ఆరేసుకోవడం అదొకటే. కానీ ఈ ఎండాకాలం చెమట తట్టుకోలేక పని చేయలేము, పని అసలు చేయలేము. అబ్బా ఎంత తొందరగా వంట అయిపోద్దా అని చూస్తూ ఉంటాను నేను. సో ఫాస్ట్ తీసేస్తున్నాను అనమాట. డైలీ రొటీన్ మీకు చూపించాలనే ఉద్దేశంతో స్టాండ్ కూడా పెట్టుకోకుండా ఒక చేతితో చేస్తున్నా. సో పొయ్యి అయితే ముట్టించేసుకున్న ఒక్క ఇది చాలన్నమాట. ఇంకో పొయ్యి మీద ఏమో సాయంత్రం పాలుగా అందుకుంటున్నాను. సో ఇంకేముంది, మా వారిది అయితే టిఫిన్ అయిపోయింది. ఇంకా టీ అడుగుతారు, చూడండి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు అడుగుతారేమో. సో ఇంకో పొయ్యి మీద ఏమో బాండి పెట్టేశాను. ఇది దేనికి అంటున్నారా, నేను ఇందాక పుదీనా చూపించాను కదా, ఆ పచ్చడి ఎండుమిరపకాయతో కాకుండా నేను ఈ విధంగా పచ్చిమిరపకాయతో కూడా చేస్తానండి. చూడండి, పచ్చిమిరకాయలు సగం ఇవి ఎందుకు వేసి అనుకున్నారా, నేను పులిహోరలో కనుక్కున్న పచ్చిమిరకాయలు మజ్జిగ చీల్చాం కదా, అది మిగిలినవి అవి కొంచెం ఇవి కొంచెం కలిపి వేయిస్తున్నాను. కొంచెం జీలకర్ర అలానే కొద్దిగా చింతపండు ఎవరో వేసేసి మంచిగా వేయిస్తున్నాను. ఈ పచ్చళ్ళ కాలంలో పచ్చడి తింటాము, ఎండ తగ్గట్టు వేడి చేసింది. నాకైతే దగ్గు వస్తుంది అనమాట చిరాగ్గా. సో ఈ చింతపండు జీలకర్ర కూడా బాగా వేగాక దీన్ని అయితే మిక్సీ జార్లో తీసుకున్నా. కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా వేసినట్టున్నాగా వేసాను. ఎల్లుల్లిపాయలు కూడా ఇదిగోండి వేసే అనుకున్నాను అనమాట. దగ్గు వచ్చేసరికి చేయట్టు పెట్టుకున్నాను. సో చూడలేదు, వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నా, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ అయితే ఇంకొకసారి ఇలా వేయించేసి మిక్సీ జార్లో పట్టేసుకున్నాము. ఇలా కూడా చేయొచ్చండి. పుదీనా పచ్చడి చాలా స్పెషల్గా ఉంటుంది తింటే టేస్ట్. పుట్టి ఎండుమిరపకాయలతో చేయాలని రూల్ లేదు, ఇలా చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది సేమ్ కొత్తిమీర పచ్చడి కూడా ఇలానే చేస్తాను నేను. ఏగిని ఇంకొక సెకండ్ వేగించుకుని ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు అదే బాగుంటే ఒకసారి పైపైన కడుక్కొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే వేసాను. టమాటాలు కొంచెం ఒక్క నిమిషం మగ్గనీయటం కోసం కొంచెం ఉప్పు, కొంచెం దీంట్లో కొంచెం పచ్చళ్ళు రెండిట్లో, అదే టమాటా ముక్కలు రెండిట్లో కొంచెం వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులో అయితే పుదీనా చాలా ఉందండి. అది ఎందుకు బిర్యానీలో చేస్తే వేసుకోవచ్చు, కానీ బిర్యానీ ఏం చేయటం నేను అంటూనే ఉన్నా కదా, మా వారు టీ అడుగుతారని. అదిగోండి టీ అడిగారు. టీ పెట్టేసి కొంచెం దాల్చిన చెక్క వేస్తానండి టీ పెట్టినప్పుడు. ఎవరికైనా షుగర్ వచ్చే ఇది ఉంటే కనుక ఈ దాల్చిన చెక్క వేసుకుంటే మంచిది ఒంటికి. అందుకని నేను టీలో దాల్చిన చెక్క వేస్తాను అనమాట. ఎప్పుడైనా ఎక్కువ అయిపోయింది షుగర్ అనుకున్న వాళ్ళు కూడా కొంచెం మెంతులు, దాల్చిన చెక్క వాటర్ తాగినా బాగుంటుంది. ఇదిగోండి పుదీనాకి అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. సగం ఏమో కొద్దిగా ఎండిపోయినట్టు అయిపోయింది, కొంచెం ఏమో ఫ్రెష్గా ఉంది. ఇక రెండు కలిపి వేయించేస్తున్నానండి. ఈ విధంగా టమాటాలు కొంచెం మగ్గాక ఇలా వేయించుకుంటున్నాను. ఇంక ఇవాటికి అయిపోయింది, అట్టుపిండి అయిపోయింది, ఇడ్లీ పిండి అయిపోయింది. ఇంకా రేపేంటి మీద చేయాలో అర్థం కావట్లేదు. మొన్ననేమో సండే కదా పిండి పులిహోర చేశాను, అది ఉప్మాతో సమానమే కదండి, బియ్యపు ఉప్మాతో. సో పాలు పోసేస్తున్నాను, బాగా మసిలింది. దాల్చిన చెక్క కూడా బాగా మసలాలి. ఇంకో పొయ్యి మీద పాలు కూడా పొంగినాయి అనమాట. టీ వడపోసి వచ్చి ఇంకా నెక్స్ట్ వంటలోకి వెళ్ళాలి. ఇక ఆయనకు వడపోసేపు నేను కూడా కొంచెం పోసుకుంటే 2 సార్లు టీ అయింది, నాకు కూడా కనబడకుండా. ఇదిగోండి ఇదైతే బాగా మగ్గిపోయిందండి. కొంచెం ఉప్పు కూడా వేసా కదా అది. ఈ చింతపండు అసలు దేంట్లో కనుక్కున్నారా, ఇందాక ఆకుకూర ఉడకబెట్టి చూసారా, దాంట్లోకి ఇదైతే చింతపండు అయితే నానాలి బాగా. ఇదిగోండి పచ్చిమిరపకాయ కారం నూరేసుకున్నాను ఇంకోటి. ఇప్పుడు దీంట్లోకి ఇది వేగిపోయినాయి కదా, ఇవి వేసేస్తున్నాను. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. పుదీనా ఒంటికి కూడా మంచిదండి. కడుపులో ఏమన్నా చెత్త పురుగులు అంటుతుంటే పోద్ది. ఇదిగోండి
అయిపోయింది. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది, పుదీనా కదండి, మంచి వాసన వస్తుంది అనమాట పుదీనా పచ్చడి. ఇదిగోండి ఒక గిన్నె వేసి మూత అయితే పెట్టేసుకున్నాను. సో ఇదైతే ఇప్పుడైతే విజిల్ తీసి ఒక్కసారి ఎక్కువ మెనపద్దు, సొరకాయ ముక్క అంతా చిమినట్టు అయిపోద్ది అనమాట, అందుకని ఇట్లా అనేసుకున్నా. ఒక్కొక్కసారి ఏమో చింతపండు బదులు మామిడికాయ వేసేస్తానండి. ఇవాళ చింతపండు ఏమో నానబెట్టాను, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది బాగా రసం పిండేసుకుని చింతపండు తీసేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఆ తాలింపులోకి ఎల్లుల్లిపాయ తాలింపు, ఇంగువ ఎల్లుల్లిపాయ తాలింపు, తోటకూర, సొరకాయ, మామిడికాయ ఎప్పుడు వేస్తాయి. ఇప్పుడు మామిడికాయ లేకపోవడం వల్ల చింతపండు గుజ్జేస్తున్నాను. ఇది తోటకూర చిక్కటి కూర అంటారండి దీన్ని. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాయి, ఎండుమిరపకాయలు, వెల్లిపాయ వేగాక. ఈ స్టీల్ చూసారా ఉప్పుకే మాడిపోతాయి, తలనొప్పి అయిపోతుంది. కొంచెం ఇంగువ అయితే ఎక్కువ వేస్తానండి నేను దీంట్లో. ఆకుకూర ఏదో రూపాయలు పడాలి, అలా అని ఓన్లీ ఊరికే పప్పు అయితే ఏం తినలేం కదండి బాబు. అందుకని మధ్య మధ్యలో ఇలాంటివి కూడా చేస్తూ ఉంటా. చల్లకూర అని, ఇదని, పచ్చడి రూపానని. ఒకసారి పాలక రైస్ చేసి మా అబ్బాయి వాళ్ళు అడుగుతున్నాడు, మమ్మీ ఒకసారి మెంతులతో రైస్ చేస్తాను నేను, మెంతుల రైస్, పాలక రైస్ ఇవి చేసి పెట్టి మమ్మీ అంటున్నాడు. సరే నాన్న ఈసారి చేస్తాలే అన్నాను అనమాట. సో రేపటికి టిఫిన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలంటే నైట్కే ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఒకవేళ మెంతులు రైస్ అనుకోండి, మెంతులు నానేయాలి కదా అట్లా. సో ఈ కూరంతా అయితే వేసాను బాగా. ఒక్కసారి ఆ ఎండుమిరపకాయ రసం కూడా అందులో తినేంత వరకు బాగా కలబెట్టుకుని, ఇప్పుడైతే ఆ చింతపండు గుజ్జు అయితే ఉంది కదండి, దాంట్లో అయితే నేను డైరెక్ట్గా అలా అయినా పోసుకోవచ్చు. నేనైతే కొంచెం బియ్యపిండి వేసుకున్నాను, కొద్దిగా చిక్కపట్టం కోసం. ఇప్పుడు ఈ బియ్యపిండి వేయటం వల్ల ఏంటంటే చింతపండు కొంచెం ఎక్కువ పట్టిద్ది. అసలు ఎప్పుడు వేసిన దాని మీద ఈ రసం వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పట్టిద్ది. కొంచెం వాటర్ కలుపుకొని ఈ లిక్విడ్ని అందులో పోసేసి బాగా ఉడకనిస్తాను. ట్రై చేయండి, చపాతీలో కూడా బాగుంటుందండి. ఈ రసాన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. వేసి ఇప్పుడు కారం వేస్తున్నాను. ఆల్రెడీ పసుపు ఇందాక వేసా కదా, ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఆ రసం ఆ లిక్విడ్ బాగా ఇంకాలన్నమాట. ఆ చింతపండు రసం మొత్తం పట్టేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు దారిలో కొంచెం రసం పెట్టని చూపిండి ఒక్కసారి వీడియోలో ఉంటే, ఆల్రెడీ చాలాసార్లు చూపించానంటే లేదండి ఇంకొకసారి చూపిండి అన్నారు. ఇది చూసారు, ఇది బాగా ఉడికిపోయింది అనమాట. ఇంకా కట్టేస్తే ఇంకా చల్లారేక ఏమైందంటే ఇంకా చిక్కబడుతుంది అనమాట. కుక్కర్ కూడా అయిపోయింది, ఇక్కడ కుక్కర్ పై కట్టేస్తున్నాను. అలానే ఈ కూర కట్టేస్తున్నాను, రెండు అయిపోయింది. పచ్చడి అయిపోయింది అంటే ఇప్పుడు రసంలోకి వెళ్ళిపోదాం. టీ పెట్టడం కూడా అయిపోయింది. ములక్కాళ్ళు ఉన్నాయన్నమాట, రెండు ములక్కాళ్ళు అది వేసేస్తున్నాను. ముందైతే చారు తాలింపు పెట్టేసుకున్నాను. కొద్దిగా ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకుని. చారులో ఇంగు లేకపోతే అసలు టేస్ట్ ఉండదండి. సో ఇంగువ అయితే నేను కంపల్సరీ వేసుకుంటే, ఇంగు మాడకముందే వాటరు. ఇది ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఇలా వాటర్ అయితే పోసేసుకుని ఇందాక రెడీ కోసి పెట్టుకున్నా కదా, చింతపండు కొంచెం వేసుకున్నా, టమాటాలు, మునక్కాయ, పచ్చిమిరపకాయ, అలానే ఎల్లుల్లిపాయ, దంచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసేస్తాను. కొంచెం పసుపు వేసేసి బాగా మసలేయాలండి. ఈ చారు ఏంటంటారా, అసలు రోజు ఈ చారు పొడిలో ధనియాలు అన్నీ కలుస్తాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. అందుకని నేను చారు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను. చారు పొడి ఇంట్లోనే నూరుకుంటాను. గతంలో చూపించాను, మ్యాజిక్ పౌడర్ అని కూడా చూపించాను అనమాట. మునక్కాయలన్నీ ఉడకాలి బాగా. అయిపోయేప్పుడు దింపే ముందు కొత్తిమీర వేస్తే మంచి వాసన వస్తుంది అనమాట. అంతేనండి, అయిపోయింది. అన్నీ అయిపోయినాయండి, మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా కుక్కర్ కూడా అయిపోయింది. ఇక వడ్డించుకుని తింటమే. ఇంకా లాస్ట్లో వాళ్ళు అడిగితే ఒడియాలు వేస్తా. ఇంతేనండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.